కృష్ణ పింగళ సంకష్టహార చతుర్థి సందర్భంగా కాకినాడ సూర్యారావుపేట దూసర్లపూడి వారి వీధిలోని స్వయంభు పీఠంలో 5వ చతుర్థి ఉత్సవాన్ని మంగళవారం నాడు అత్యంత ఘనంగా నిర్వహించారు. సూర్యోదయ సుప్రభాత వేళలో చతుర్థి ఉపవాసకులు గణేశ ఉత్సవ విగ్రహాన్ని సన్నాయి మేళంతో పీఠం మాడ వీధులందు పెద్ద ఎత్తున పుష్కర్చనతో ఊరేగించి నగర సంకీర్తన సహస్ర నామపారాయణ నిర్వహించారు. చంద్రోదయ వేళలో 1,00,000 వత్తుల దీపారాధన చేశారు. ఈ సందర్భంగా పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ మంగళవారం చతుర్థి తిథి అంగారక చతుర్థిగా అత్యంత విశేషమైనదన్నారు. మాఘమాసం నుండి ప్రతిష్టమైన అష్టగణపతి ఉత్సవ విగ్రహాలను కాకినాడ వినాయక సాగర్ లో సెప్టెంబర్ 16న గణేశుని నిమజ్జనం సంవత్సరంలో గంగార్పణ చేస్తామన్నారు. जय गणेश जय गणेश जय गणेश गणेश महाराज की गणेश 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 महाराज की गणेश महाराज की गणेश महाराज की गणेश महाराज की जय गणेश जय गणेश जय गणेश అంటే కష్టాల నుంచి విఘ్నాల నుంచి మనల్ని రక్షించేటువంటిది. వెంకట అంటే పాపాల నుంచి కష్టాలను నివారించేటువంటిది వెంకట. వెంకటేశ్వర అంటే మన యొక్క ప్రారబ్ధ కర్మల పాపాల కష్టాల నుంచి వైదొలగించేటువంటి ఈశ్వరుడు వెంకటేశ్వరుడు. ఆ విధంగా ప్రారబ్ధ కర్మల పరిహారానికి సంకష్టాలను హరింపచేసేటువంటి వాడు విఘ్నేశ్వరుడు. ఈ సంకట వెంకట ధామమే సర్వదేవతార్చనకు సంబంధించినటువంటి మణిహారం ఈ సంకష్టహార చతుర్థి. ఈ సంకష్టహార చతుర్థిని ఉత్తరాదిలో ప్రతి ఇంటిలోనూ కూడా చాలా ఘనంగా చేసుకుంటారు. తమ శక్త్యానుసారంగా అందరికీ కూడా అల్పాహార విందును ఏర్పాటు చేసుకుని వైభవంగా చేసుకుంటూ ఉంటారు. అటువంటి కార్యక్రమం స్వయంభు శ్రీ భోగి గణపతి పీఠంలో 24 నెలల పాటు మాసోత్సవాలుగా జరుపుకునేటువంటి క్రమంలో ఇది 5వ నెల. ఈ విధంగా ఈ ఏడాది వినాయక చవితికి 8 నెలలు పూర్తవుతాయి. ఈ 8 అష్టగణపతుల్ని కూడా గణపతి నవరాత్రులలో ఇక్కడ 8 రోజుల పాటు సాయంత్రం వేళలో బాజా భజంత్రీలతో ఊరేగింపు నిర్వహించి ఈ నవరాత్రుల అనంతరం ఈ సంకష్ట చతుర్థి ఉపవాసం చేసినటువంటి కుటుంబాలతోటి ఆ యొక్క గణపతి ప్రతిమలని గంగమ్మ తల్లి ఒడికి చేర్చేటువంటి కార్యక్రమం వేద మంత్రోచ్చారణలతో శాస్త్రోక్తంగా ఆగమ శాస్త్ర పద్ధతిగా జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనవచ్చు. ఈ చతుర్థి ఉపవాసకులకి ఈరోజు సాయంత్రం వేళ గణపతి సహస్రనామ పారాయణతోటి పసుపు కుంకుమ రవిక గాజులు ప్రదానంతో అల్పాహార విందు అందరికీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని చతుర్థి ఉపవాసం చేయవలసిందిగా భోగి గణపతి పీఠం లోక కళ్యాణార్థం కోరుకుంటోంది.